ఎవరో చెబితే వచ్చి దానం చేయటం వేరు. తమగా ప్రియంగా భగవంతుడు అంటే నాకు ఇష్టం, భగవంతుడు మన ఏదైతే హిందూ ధర్మం ఉందో ఆ ధర్మంలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఈ ధర్మం పాటించాల్సినటువంటి ప్రాముఖ్యత బాధ్యత నాకు కూడా ఉంది అని ఎవరైతే ఇష్టపూర్వకంగా తనను తానే వచ్చి ఒక అడుగు ముందుకు వేసి నా కైంకర్యం పాల్గొనాలనుకుంటాడో వాళ్ళందరినీ కూడా నేను బంధువులుగా భావిస్తాను, నాతో సమానంగా చూసుకుంటానంటున్నాడు స్వామి. కనుక ఎవరైతే తదస్య ప్రేమ విపాదోస్య నరో యత్ర దేవయవో మదంతి, ఆ నరులైతే ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక అడుగు వేసి నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారందరికీ కూడా సకల సౌభాగ్యాల్ని సంపదల్ని ఉన్నంత కాలం కూడా ఇహలోక సుఖాన్ని ఇచ్చి పరలోకంలో నా చెత్త చేర్చుకుంటా అంటున్నాడు స్వామి. కనుక అనిశ్చితం భూదానం అని చాలా విశేషమైనటువంటి మాట చెప్పాడు భగవంతుడు. అటువంటి మాటల్లో స్వామి ఇచ్చినది ఏమిటయ్యా అంటే ఈ భూదానంలో ఎంతో మంది అనుగ్రహించారు. అటువంటి అనుగ్రహించేటువంటి వాళ్ళల్లో స్వామివారు విశేషంగా ఉన్నటువంటి బలి చక్రవర్తి, ఆ బలి చక్రవర్తికి సాక్షాత్తు చిరంజీవిగా ఇచ్చాడు. ఆయన ఉన్నంత కాలం ఈ లోకం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఉన్నంత కాలం నీవు కూడా ఉంటావు, సప్త చిరంజీవుల్లో ఒకటివి అన్నట్ట. మూడు అడుగులు ఇచ్చినందుకే ఆ 3 అడుగుల భూదానం ఇచ్చినందుకు తను సమానంగా తను చూసుకుంటున్నట్ట బలి చక్రవర్తి. అలాగే ఎంతో మందిని ఇచ్చినటువంటి వాళ్ళని నా విష్ణు పృథివీపతి అంటాడు. ఎవరైతే దానం చేస్తూ ఉంటారో భూదానం చేసినటువంటి రాజులందరూ పూర్వం దేవాలయాలకు భూములు ఇచ్చారు వాళ్ళందరినీ ఏమంటుంది ఆ వేదం అంటే నా విష్ణు పృథివీపతి, భూదానం చేసినటువంటి రాజులందరూ కూడా నాతో సమానం అంటాడు స్వామి. కాబట్టి అటువంటిది మామూలుగా మనం భూదానం చేస్తేనే ఎంత విశేషమైతే అటువంటి సాక్షాత్తు కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నిర్మించబడేటువంటి విశేషమైన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో మీరందరూ కూడా భూదానం చేసి స్వామికి సమకాలులై స్వామితో పాటు స్వామి యొక్క ఇచ్చేటువంటి ప్రతి సౌభాగ్యాన్ని సంపదల్ని మీరందరూ పొంది కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఈ తెనాలి పట్టణంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరొక మహత్తరమైన క్షేత్రంగా విలసిల్లేటువంటి తరుణం దగ్గరలోనే ఉంది. ఆ తరుణంలో ఆ భాగస్వామ్యం మీరందరూ కూడా తప్పకుండా చేకూర్చినటువంటి వాళ్ళై భాగస్వాములయ్యి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భూదానం చేసి ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారని తెలియజేస్తూ